సంవత్సరాల సుదీర్ఘ కాలంగా అనేకమైనటువంటి సామాజిక సేవ కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో ప్రధానమైనది నిత్య అన్నదాన కార్యక్రమం. రోడ్ల మీద కదలలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి అనాథలు, అభాగ్యులు, విధివంచితులు, నిరాశ్రయులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ ఆకలి తీర్చేటువంటి నేపథ్యంలో ప్రతిరోజు కూడా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. అలాగే రోడ్ల మీద నగ్నంగా, అర్ధనగ్నంగా మతి స్థిమితాన్ని కోల్పోయేటువంటి విధివంచితులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని రెస్క్యూ చేసి సమాజంలో మనుషులుగా మనం ఏ విధంగా అయితే ఉన్నామో వాళ్ళని కూడా మనలాంటి మనుషులుగా తయారు చేస్తుంది ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. అలాగే రోడ్ల మీద చనిపోయినటువంటి అనాథలు ఎవరైతే ఉంటారో లీగల్ గా అలాంటి అన్నౌన్ డెడ్ బాడీస్ కి ఇప్పటిదాకా 133 అనాథ శవాలకి ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అంతిమ సంస్కారాన్ని నిర్వహించడం జరిగింది. చాలా సంస్థలు చేస్తున్న కార్యక్రమాల్ని చెప్పడానికి కొన్ని ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ అలాంటి కార్యక్రమాల్ని ఏవీల ద్వారా ప్రజలకు కూడా చూపించడం జరుగుతుంది. ఏ విధంగా అనేది ఏవి వన్ ద్వారా చూద్దాం. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ సర్వదేవతకు పోవాలి. అన్నదాత సుఖీ భవ. సమాజం చిన్న చూపు చూసినటువంటి విధివంచితులు రోడ్ల మీద నగ్నంగా, అర్ధనగ్నంగా, ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. పెరిగిపోయేటువంటి గడ్డాలు, బట్టలు కట్టిపోయినటువంటి జుట్లతో రోడ్ల మీద దర్శనమిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకి అసహ్యం వేస్తుంది. దగ్గరగా వెళ్ళామంటే రాళ్లతో కొడతారు, హ్యాండ్ టచ్ చేసామంటే కొరికేస్తారు, మాట్లాడించే ప్రయత్నం చేస్తామా మొత్తం మీద ఉమ్మేస్తూ ఉంటారు. ఎందుకు సమాజం మరి ఇలాంటి వాళ్ళని చిన్న చూపు చూస్తుంది? ఎందుకు సమాజంలో అలాంటి వాళ్ళని అర్థం చేయించుకునేటువంటి పరిస్థితి లేదు? సో అలాంటి వాళ్ళని మేము రెస్క్యూ చేసే టైంలో ఏ విధంగా చేస్తామో అనేది మరొక ఏవి ద్వారా చూద్దాం. సో చాలా మంది మాతృమూర్తులు నిలబడ్డారు, ముందు సీట్లు ఖాళీగా ఉన్నాయంటే ముందుకు రావచ్చు ప్లీజ్. మాయరా నువ్వు చేస్తే కడురారెడ్డినా
కాస్త రెస్క్యూ చేయడం, సమాజంలో మనుషులుగా మనం ఏ విధంగా అయితే ఉన్నామో వాళ్ళని కూడా మనలాంటి మనుషులుగా తయారు చేస్తుంది ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారండి. కడుపును పుట్టినటువంటి మన పిల్లల్ని పెద్దగైన తర్వాత ఉన్నత చదువులు చదివించి ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక టీచర్గా, గవర్నమెంట్ ఎంప్లాయీగా తయారు చేయాలని తల్లిదండ్రులు కలలు కంటారు. ఇది తప్పు కాదు, కలలు కనాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో రెక్కలు వచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రుల్ని వదిలేసి రోడ్ల మీద వివిధ జీవులుగా పట్టించిపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ రోజు పిల్లల్ని మనం ఏం కోరుకోవాలి అంటే, వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత పిడికడు బువ్వ మనకి రోటికి అందిస్తే చాలు అని తల్లిదండ్రులు కోరుకోవాలి. లేకపోతే ఇలాంటి పరిస్థితి ఈ రోజు సమాజంలో వస్తుంది. పిల్లలు ఏది కావాలి అంటే మనం కొనిస్తున్నాం. పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కావాలంటే పుష్ప లాంటి సినిమాలు చూపిస్తున్నాం. ఆ సినిమాలు కాదంటే పిల్లలకి కావాల్సింది సమాజంలో మార్పు కోరుకునే విధంగా ఇలాంటి చూపించినప్పుడే ఈ రోజు మనం పెరిగి పెద్దయిన తర్వాత తల్లిదండ్రులు మనం చూపించుకోకపోతే, పట్టించుకోకపోతే అలాంటి అనాథలుగా తయారవుతారనే భయం ఈ రోజు పిల్లల్లో కలగాలి. అలాంటి భయం కలిగినప్పుడే వాళ్ళు చైతన్యవంతులు అవుతారు, మార్గనిర్దేశులుగా తయారవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఒక మహాకవి రాసినటువంటి పాట మనకు గుర్తొస్తూ ఉంటుంది. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేదు చూడు, మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు. ఆ ఒక్కడిక్కడ ఎవరు నిలబడ్డారు? ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిలబడి అలాంటి అనాథలకి, అవాకులకి, విధవంతులకి, నిరాశ్రయకి నిత్యం ఒక గొడుగుగా నిలబడుతుంది, అండగా నిలబడి వాళ్ళని సంరక్షిస్తూ ఉంది. ఈ రోజు మన ఇంట్లో ఎవరైనా చనిపోతే, తల్లి చనిపోతే చిన్న కొడుకు అంత్యక్రియలు చేస్తారు, తండ్రి చనిపోతే పెద్ద కొడుకు అంత్యక్రియలు చేస్తారు. ఇది మన హిందూ సంప్రదాయం. అలాగే మనకి సమాజంలో కొన్ని కమ్యూనిటీస్ అంటూ ఉంటాయండి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేసి. మరి అలాంటి అనాథలు చనిపోతే వాళ్ళకి అంతిమ సంస్కారాలు ఎవరు నిర్వహించాలి? ఒక కొడుకుగా ఎవరు నిలబడాలి? ఒక కూతురుగా బాధ్యత ఎవరు భుజాల మీద వేసుకోవాలి? ఈ రోజు అలాంటి అనాథలు చనిపోతే, ఈ రోజు సమాజంలో ఏదైనా రోడ్డు మీద జంతువులు చనిపోతే మున్సిపల్ ట్రక్కులు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి అనాథల పరిస్థితి కూడా అలాగే ఉంది. సమాజంలో మనుషులుగా మన బాధ్యత ఏ విధంగా ఉంది అనేది ఒక నిమిషం మీరు ఆలోచించండి. అలాంటి అనాథలు చనిపోయినప్పుడు అన్ని మేమై అంతిమ సంస్కారాన్ని నిర్వహిస్తుంది ఏ విధంగా అనేది ఏవి ద్వారా చూద్దాం. ఆడుకుంటవి
చిరుకున కురిసెను నీ కళ మనసున కదిలెను జ్వాలగా. ఎందుకో తెలుసా, బ్రతకడం ఎలాగైనా బ్రతుకుతారు, చచ్చిపోవడం అంత తీరు కాదు. మనసాన పడి తన మనమోత్తరములను తాను విసర్జించలేకపోతే వాడు రోజు రోజు క్షణం క్షణం చచ్చిపోయినట్టు. గది గలుపులు వేసేసి కుక్కకి పెట్టినట్టు గిన్నెలో తీసుకొచ్చి అన్నం పెడితే తాను చేసిన పాపాలు జ్ఞాపకానికి వచ్చి పుడితోనే రక్షించేవాడు ఉండడు. అనాయాసంగా వెళ్ళిపోవడం అంత గొప్పది అని ఇవ్వగలిగిన వాడు శంకరుడు ఉంటాడు. పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆ పేరు ప్రఖ్యాతులు నా మరణాన్ని పంచుకోలేవు. అయ్యో నా దగ్గర ఎంతో ఆస్తుపాస్తులు ఎన్నో ఉన్నాయి, నా మరణపు మంచాన్ని నేను పంచుకోలేకపోతున్నాయని దిగేలుగా చచ్చిపోయింది ఒక మాట అన్నాడు. జీవితం అంటే డబ్బు కాదు, జీవితం అంటే పేరు ప్రఖ్యాతులు కాదు, జీవితం అంటే ఉన్నంత కాలం కుటుంబంతో ఆనందంగా గడిపిన క్షణాలే జీవితానికి. సమాజంలో ఏం నేర్చుకోవాలి, సమాజంలో మనం ఏం నేర్పించాలి పిల్లలకి అనేది ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. పెరిగి పెద్ద అయిన తర్వాత పిల్లలు మనల్ని పట్టించుకోకపోతే తల్లిదండ్రుల పరిస్థితి. ఈ రోజు సమాజంలో ప్రతిరోజు కూడా పుట్టకొస్తున్నాయి. ఏంటి అంటే వందల వేల సంఖ్యలో అనాథ శరణాలయాలు పుట్టుకొస్తున్నాయి, వృద్ధాశ్రమాలు పుట్టుకొస్తున్నాయి. వీటన్నిటిని కూడా నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది అంటే సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులుగా మన బాధ్యత, పిల్లలుగా మన బాధ్యత. ఇది అందరి మీద ఆధారపడి ఉందమ్మా, అందరి మీద ఆధారపడి ఉంది. ఆ బాధ్యతని మనం ఎప్పుడైతే విస్మరిస్తామో, ఎప్పుడైతే ఆ బాధ్యత మనం మర్చిపోతామో, ఇదే పరిస్థితి సమాజంలో అందరికీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది అన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పలానా లొకేషన్ లో ఒక ముసలమ్మను వదిలేసి వెళ్ళిపోయారు సార్, పలానా బస్ స్టాండ్ దగ్గర ఒక ముసలాయన వదిలేసి వెళ్ళిపోయారు, పలానా శ్మశాన వాటి దగ్గర చాలా రోజుల నుంచి వర్షంలోనే తడుస్తూ ఒక ముసలామె ఉంది సార్ అనేసి మేము దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమెను అడుగుతున్నప్పుడు హృదయ విధాయకమైనటువంటి బాధలు చెప్తూ ఉంటారు. సార్ తిరిగి మళ్ళీ మా అబ్బాయి మమ్మల్ని వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు, మేము రాము అని చెప్తూ ఉంటారు. మళ్ళీ మేము వాళ్ళని ఇలాగలో అడ్రస్ ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ పిలిచి మళ్ళీ తిరిగి ఆ వ్యక్తుల దగ్గరికి ఆ తల్లిదండ్రుల్ని పంపించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉంటాయి. అందుకే మేము చాలా దగ్గర కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మేము చెప్తూ ఉంటాం, తల్లిదండ్రులు చూడాల్సినటువంటి బాధ్యత పిల్లల మీదే ఆధారపడి ఉంటుంది, అది పిల్లల మీదే ఆధారపడి ఉంటుంది అనేసి. 10 నిమిషాలు మనం ఇక్కడ కూర్చోలేకపోతే సమాజంలో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి యువతగా మేము ఎంతటి ఇబ్బందులు లోనవుతా ఉంటాం అనేది కూడా మీరు ఆలోచించండి ఒక నిమిషం. ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ అదృష్టవంతులే, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగేది కొన్ని ప్లేసుల్లోనే. అది హృదయం ఉన్నటువంటి వేదికగా ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. అందుకు మనం అందరం కూడా అదృష్టవంతులే అని భావించాలి. చాలా కార్యక్రమాలకు మేము వెళ్ళినప్పుడు చెప్తుంటాం, తల్లిదండ్రులు ఏ విధంగా చూడాలి, తల్లిదండ్రులు ఏ విధంగా మనం చెంత తీసుకోవాలి వృద్ధాప్యంలో ఉన్న తర్వాత అనేసి. దేవుడు ఎక్కడ ఉన్నాడండి? దేవుడు ఎవరిని చూస్తున్నాడు? దేవుడు ఎంతమంది మనం మొక్కి కోట్ల వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఈ రోజు ఆలయాలకు కానీ పూజలకు కానీ. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే తల్లిదండ్రుల్లో ఉన్నాడు. కనపడేటువంటి తల్లిదండ్రులే నిజమైనటువంటి దైవ స్వరూపాలు. అందుకే అంటాం, దేవుడెక్కడ లేడురా, దేవుడెక్కడ లేడురా, నీ అమ్మలో ఉన్నాడురా. అమ్మ కాళ్ళకు మొక్కరా, అమ్మ కాళ్ళకు మొక్కరా, నీ అమ్మనే నీకు దిక్కురా. అమ్మ కాళ్ళకు మొక్కరా, నీ అమ్మనే నీకు దిక్కురా. అమ్మ కాళ్ళకు మొక్కరా, నీ అమ్మనే నీకు దిక్కురా. నిజంగానే కదా. ఏ రోజైనా పుట్టి పెరిగిన తర్వాత అమ్మ యొక్క పుట్టినరోజు తెలుసా, నాన్న యొక్క పుట్టినరోజు తెలుసా? ఎంతమందిని ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రుల కాళ్ళ పాదాలు నమస్కారం చేసి బయటికి వెళ్తున్నాం అనేది ఒక నిమిషం మీరు ఆలోచించండి. మన పిల్లలకి మనం ఏం నేర్పుతున్నాం, ఎంత నేర్చుకుంటున్నారు? మనం నేర్పింది నేర్చుకొని ఉన్నతంగా తయారైనప్పుడే కదా సమాజంలో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉంటాయి. కార్యక్రమానికి రావాలి, అక్కడ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది అక్కడ మేము ఏం చేస్తాము అనేది మీకు అర్థమవుతుంది అని చెప్పాము. వచ్చినటువంటి మాతృశ్రీలందరికీ అలాగే పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా ఈ వేదిక పక్షాన ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. అలాగే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయాలంటే ఆశామాషి కాదు. దాని వెనక కనపడుతుంది మేము అయినా దాని వెనక కృషి చేసే
చేస్తున్నటువంటి ఆ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్మూర్ పట్టణ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నటువంటి డాక్టర్ బాషెట్టి మృణాలి మేడం గారికి, అలాగే మధు అన్న గారికి ఒకసారి గట్టిగా చెప్పడంతో వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల్లో మరి ఎలాంటి వారిని పిలుచుకుంటే మనకి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది ఆ కార్యక్రమం అనేసి మేము ఆలోచించుకున్నప్పుడు అలాంటి కార్యక్రమాలకి మనసున్నటువంటి మహారాజు, మానవత్వం ఉన్నటువంటి మనిషిగా ఇక్కడ ఉన్నటువంటి సిఏ రాజశేఖర్ గారు ఉన్నారు అనేసి మాకు చెప్పగానే వారి కార్యక్రమానికి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఆహ్వానించడానికి వెళ్ళడం, వారు కూడా సానుకూలంగా స్పందించి వస్తానని చెప్పి కార్యక్రమానికి రావడం కూడా ఈ కార్యక్రమం యొక్క అదృష్టంగా భావిస్తూ ఈనాటి కార్యక్రమానికి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి చేసినటువంటి మనసున్నటువంటి మహారాజు రాజశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి చెప్పండి సమక్షంలో సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే ఈనాటి కార్యక్రమానికి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి విచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ మెంబర్ ఆర్మూర్ అల్జాపూర్ రాజేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి చెప్పండి సమక్షంలో సాధారణ చేస్తూ ఉన్నాము. ముందుగా ఈనాటి కార్యక్రమానికి సంబంధించి ఆర్మూర్ పట్టణ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నటువంటి మధు గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నమస్కారం. ఈరోజు ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా నటరాజ నృత్యానికేతన తరపున ధన్యవాదాలు. మన ఇందూరు యువత సేవా స్వచ్ఛంద సంస్థ చేస్తున్నటువంటి యొక్క గొప్ప కార్యక్రమాలకి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నామని మేము ఇక్కడ ఆర్మూర్లో లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాము, మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేసుకుందామని చెప్పేసి అన్నగారు చెప్పడం జరిగింది. అప్పుడు ఎవరైతే మనకి ఇక్కడ సోషల్ సర్వీస్ లో యాక్టివ్ గా ఉన్నారో, ఎవరైతే ప్రతి ఒక్కరికి కూడా అన్న అంటే నేను ఉన్నా అని చెప్పేసి ప్రత్యక్షంగా ఎవరికి ఇక్కడ సోషల్ సర్వీస్ లో కనపడకుండా లోపల అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఎన్నో విధాలుగా అందరికి సర్వీస్ చేస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి మన సిఏ రాజశేఖర్ సార్ గారిని మేము ఈరోజు చీఫ్ గెస్ట్ గా ఎంచుకొని అన్నను అడగడం జరిగింది. అన్న అడిగిన వెంటనే ఈరోజు ఉదయం మనకి నాకు ఎన్ని పనులు ఉన్నా కానీ అన్ని పోస్ట్పోన్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమానికి వస్తానని మాట్లాడడం జరిగింది. గొప్ప మనసున్న వ్యక్తి కాబట్టి అన్నగారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ పిల్లలందరికీ మోటివేషన్ స్పీచ్ ఇచ్చి ప్రతి ఒక్కరిని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ అన్నగారికి ఇస్తున్నాను. లయన్స్ క్లబ్ ఆర్మూర్ మెంబర్ అల్జాపూర్ రాజేష్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నిజంగా చెప్పాలంటే ఇది మంచి కార్యక్రమం. సార్ వీడియోస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ మనసు వచ్చింది మార్పు అనేది కూడా వస్తుంది. ఆ మార్పు ఖచ్చితంగా అందరికీ కలిగించింది అన్నట్టు కూడా నాకు ముఖాలు చూస్తే కనబడుతుంది. ఆ ఫీలింగ్ చెప్పలేనిది. కానీ నిజంగా తల్లిదండ్రులు ఇవాళ తన పిల్లలకి ఏమో చేయాలా, ఇంజనీరింగ్లు, డాక్టర్లు చదివించాలన్న చిన్న కోరికతో వాళ్ళకు ఎంత ఖర్చు పెట్టడానికైనా ముందుకు వస్తున్నారు. కానీ నిజంగా ఇప్పుడు నేనున్నా, మా ఫాదర్, మా పేరెంట్స్, మా తాతలు, ముత్తాతలు మనకు ఒక విలువైనది ఇస్తున్నారు, సంస్కారం. అది ఎట్లా, ఏంది, ఏం కదా అన్నది అది మనము ఎక్కడో మిస్సింగ్ అవుతున్న ఫీలింగ్ నాకు ఎప్పుడు కనబడుతుంది. ఈవెన్ నా కొడుకు కూడా ఇప్పుడు ఇంటర్, డిగ్రీ చదువుతున్నారు. కానీ ఆ విలువను మేము కాపాడుకుంటూ వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ మనం చూసినప్పుడు కళ్ళకు ఖచ్చితంగా నిలుస్తాం. ఆ ఫీలింగ్ చెప్పలేను. ఈ మధ్య నేను నిజంగా చెప్తున్నాను, లాస్ట్ ఒక 150 days నుంచి ఆ ఫీలింగ్ నాకు చాలా ఉన్నది. ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని వీడియోస్ వస్తుంటాయి. మనము మంచి మంచి వీడియోస్ని స్కిప్ చేసేస్తాం, అడ్డమైన వీడియోస్ని లైక్ చేసుకుంటాం. ఆ వీడియోస్ తల్లిదండ్రుల నుంచి కానీ లేదా పేరెంట్స్ కానీ ఇలాంటి ఒకేషన్స్ వచ్చినప్పుడు అవి రివైవ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రోగ్రామ్ బై ఇందూర్ నిజామాబాద్. థ్యాంక్స్ ఫర్ డూయింగ్ ఇట్ అండ్ గుడ్ ఆపర్చునిటీ. ఇక్కడ 2 నిమిషాలు మాట్లాడినా కూడా నాకు ఒక చిన్న హ్యాపీనెస్ ఉంది. థ్యాంక్స్ ఫర్ ఆల్. మీ అందరికీ తెలుసు, మన ఇంట్లో ఎవరైనా ఎక్స్పైర్డ్ అయితే వచ్చినటువంటి చుట్టాలు కానీ బంధుగణాంకం కానీ చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. మేము అలా చనిపోయినటువంటి అన్నం డెడ్ బాడీస్కి ఫింగర్ చేసే రోజు, ఆ రోజు మొత్తం కూడా మేము భోజనం చేయం. ఎందుకంటే మా దగ్గరకు వచ్చి
మొత్తం డీకంపోజ్ అయిపోయిన బాడీస్ వస్తాయి, కుళ్ళిపోయి పురుగులు పట్టి టచ్ చేస్తేనే లిక్విడ్ అయిపోతా ఉంటుంది. ఒక 4-5 సార్లు స్నానం చేయాలి, స్మెల్ వస్తూనే ఉంటుంది కంటిన్యూగా కూడా. సో ఇప్పుడు దాకా 133 అనాథ శవాలకి మేము అంత్యక్రియలు చేసిన తర్వాత మనం ఏ బాధ్యతగా అయితే మన ఇంటి వాళ్ళగా మనం భావించి వాళ్ళకి అంత్యక్రియలు చేస్తామో, తిరిగి రీసెంట్లీ మేము 22nd డేట్ రోజు కాశీకి వెళ్ళి మేము చేసే 133లో ఒకటి క్రిస్టియన్ బాడీ చేసినాం, రిమైనింగ్ ఒక 3 వచ్చేసి మైనార్టీకి సంబంధించి ముస్లిం బాడీ చేసినాం, మిగతా 129 హిందూ బాడీ చేసినాం. 129 చనిపోయినటువంటి అనాథ శవాలకు సంబంధించి అంత్యక్రియలు చేసినటువంటి వాటిని అన్నిటిని కూడా తీసుకెళ్లి కాశీలో పిండ ప్రదానం చేసి ఒక కొడుకుగా బాధ్యత తీసుకున్నా, ఒక కూతురిగా మేము బాధ్యత తీసుకొని సమాజంలో మానవత్వపు విలువల్ని ఏ విధంగా అయితే ప్రకాశింపజేసి సమాజాన్ని సన్మార్గంలో నడపాలో ఆ దిశగా ఈ రోజు ఇందూరు యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ ఆ బాధ్యతను భుజాల మీద మోస్తూ ముందుకు వెళ్తూ ఉంది. ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం రెగ్యులర్ గా వాట్సాప్ గ్రూప్ లో చూస్తూ ఉన్నాం. మేము ప్రకటనలకు దూరంగా ఉంటాం, పబ్లిసిటీలకి మేము దూరంగా ఉంటాం, మానవత్వాన్ని సమాజంలో నిలబెడతాం, మానవత్వాన్ని గెలుపు జెండాన్ని సమాజంలో ఎగరవేయడమే ప్రధాన లక్ష్యంగా ఇందూరు యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ పనిచేస్తూ ఉంది. దీంట్లో అందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, యూత్ అందరూ కలిసి ప్రతి మేము ఎక్కడ డొనేషన్స్ తీసుకోం, ఎక్కడ మేము డొనేషన్స్ అడగం. ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేస్తే స్వీకరిస్తాం. ఒక ప్లాట్ఫామ్ గా ఏర్పాటు చేసి వాళ్ళని కూడా మాతో పాటు సమాజ సేవలో ముందుకు నడిపిస్తుంది ఇందూరు యువత. ఒక కమిట్మెంట్, ఒక డెడికేషన్, ఒక పంచువాలిటీగా ఈ కార్యక్రమాలన్నీ కూడా 15 సంవత్సరాలుగా నిర్వహిస్తుంది. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, ఈ సేవల్ని ఉద్దేశించి వారు కూడా స్థాపన కోసం కృషి చేస్తున్నటువంటి అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి సిఏ రాజశేఖర్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చిట్టి చిట్టి చిన్నారులందరికీ నా యొక్క ఆశీస్సులతో వచ్చినటువంటి పెద్దలందరికీ మరియు చిన్నలందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అయినటువంటి దాన్ని ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి చిన్న వయసులోనే మహనీయమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగుతున్నటువంటి సాయిబాబు గారిని గట్టి ఒకసారి చప్పట్లతో వారిని శుభాకాంక్షలు తెలియజేద్దాం. వారితో పాటు ఆర్మూర్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మేడం బాశెట్టి మృణాలిని గారిని, అలాగే ఈ యొక్క ఆర్గనైజింగ్ యాక్టివిటీ చూస్తున్నటువంటి శ్రీ మధు గారిని కూడా ఈ వేదిక అనుకరించి మీ అందరి తరఫు నుంచి వారికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. అంతేకాకుండా నాతో పాటు ఈఆర్ ఫౌండేషన్ ఆర్గనైజింగ్ సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి సురేష్ అన్న, రామ్ ప్రసాద్ అన్న, రామచంద్ర అన్న, ఇస్తాకుద్దీన్, గోపి, సత్యన్న, ప్రమోద్, వీరితో పాటు ఎంతో మంది ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ఈరోజు గొప్ప సుదినంగా భావిస్తూ మీకు ఒక 4 ఎక్కువసేపు టైం తీసుకోను తోచిన విధంగా మీకు చెప్పగలుగుతానని నేను అనుకుంటున్నాను. ఈరోజు మానవత్వ విలువలు అనే దానిపైన ఆడియో విజువల్ ఏదైతే తను ఏర్పాటు చేసి చూపిస్తున్నారో, ఒక వ్యక్తి, నిజామాబాద్ ఉన్న వ్యక్తి సమాజంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు అంటే ఏదో నేరాలు కావు ఇక్కడ జరిగేటి, గృహాలకు సంబంధించినటువంటి నైతిక విలువలకు సంబంధించి, ధర్మానికి సంబంధించినటువంటి బాధ్యతలకు సంబంధించినటువంటి గొప్ప ఒక టీచింగ్, అలాగే ఒక ప్రీచ్, అలాగే వ్యక్తులకు మార్పు ఏ రకంగా సంభవించాలో సమాజానికి గొప్ప ఊతం ఇస్తున్నటువంటి సాయిబాబు గారికి నిజంగా నేను చిన్నోడైనా నమస్కరించి ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎవరికి ఉంటుందండి ఇటువంటి ఆలోచన? ఈ రోజు చెప్పాలనంటే ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు, అందరు కూడా లక్ష్మీదేవి, సత్యదేవి లాంటి ఈ పిల్లలందరూ కూడా మాక్సిమం గా మన సమాజంలో చూస్తాం, తండ్రికి కూతురు యొక్క ప్రేమ ముఖ్యం, ఇష్టం. తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కాపాడేది కూతురే. బ్యాడ్ లక్ ఏంటంటే అమ్మాయిలందరూ ఇక్కడ నటరాజ నృత్య నికేతన్ ఈ యొక్క కళాశాలలో వస్తున్నటువంటి వీళ్ళందరూ అమ్మాయిలు కావడం. నేను అనుకున్నది ఏంటంటే మగ పిల్లలు కొంతమంది అయినా ఉండి ఉంటే ఆయన చెప్పినటువంటి ఆడియో విజువల్స్ కానీ, ఆయన చూపించినటువంటి దృశ్యాలు కానీ, అటువంటి
ఆ బాధాకరమైనటువంటి విషయాలు వాళ్ళకి అట్లీస్ట్ కొంతమందికైనా పోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆయన చెప్పినట్టు మన ఇళ్లలో జరుగుతున్నటువంటి సామాజిక దురాచారాలు నేను అంటాను. మనం ఇప్పుడు చూస్తున్నాం మన కాలంలో అంటే ఒక 1980s లో మనం సైకిళ్ళ మీద వెళ్తూ ఆ యొక్క కష్టపడ్డ తీరు, ఇంట్లో అమ్మాయిలందరూ ఏం చేస్తుండ్రు, ఇంట్లో ఫస్ట్ అమ్మాయిలందరూ పొద్దున్న లేవగానే ఫస్ట్ వాకిల్ నొక్కడం, దాని తర్వాత తల్లికి సహాయపడడం, దాని తర్వాత వాటర్ తెచ్చుకోవడం, దాని తర్వాత బాసన్లు బోర్డు తొలడం, ఇటువంటి కార్యక్రమాలు ఆడపిల్లలు చేస్తుంటారు, మొగలు బయటకు వెళ్ళి చేసి వస్తుంటారు. కానీ ఇప్పుడున్న కాలానుగుణంగా ఏమైపోయింది, సోషల్ మీడియా కానీ ఇంకా మొబైల్ ఎటు చూసినా మొబైల్ పట్టుకొని వాళ్ళు చూడడం, లేదంటే బాధ్యతలు విస్మరించడం, తల్లిదండ్రులు పిల్లల్ని లేపే టైం కదా పిల్లలు పడుకొని వాడు ఇంకా చాలా టైం ఉంది 11, 12, 1 గంటలకు లేస్తాం, మా వాడు పొద్దున లేవాడు 12, 1 గంటలు లేస్తారు. పొద్దున లేచే సిస్టమ్ పోయింది. రాత్రి 12, 1 దాకా మొబైల్ ఫోన్లు, లేదంటే ఏది మన ఏంటి ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్, వాట్సాప్ లో ఉన్నటువంటి ఈ సమాజంలో విలువల గురించి పెట్టుకుని నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వరకు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం ఎక్కగలగాల అనే అంశం ఒకటి జరుగుతుంది. పాతకాలంలో అంటారు మాంక నిండిన తర్వాతనే జరుగుతుంది అని అంటారు. ఇటువంటి యొక్క సమాజం, భారతీయ సమాజం ఏదైతే ఉందో విలువలతో కూడినటువంటి ఈ సమాజంలో పాశ్చాత్య దేశాలు ఎవరైతే ఉన్నారో 7వ తరగతి కాగానే పిల్లలు ఏం చేస్తారు, బయట 7వ తరగతి బయట వదిలేస్తున్నారు, వాళ్ళ జీవితం వాళ్ళు బతకనండి. మన దగ్గర మాత్రమే విలువలు కానీ, నైతిక విలువలు కానీ, ప్రేమ కానీ, బంధాలు కానీ మనం నేర్పించుకుంటున్నాం. అటువంటి ఈ సమాజంలో ఎక్కడ కూడా లేవు ఇటువంటి ఏంటి, మీరు అన్నట్టే అనాథ శరణాలయాలు కానీ, వృద్ధులకు సంబంధించినటువంటి ఆశ్రయాలు కానీ ఇవన్నీ ఎందుకోసం జరుగుతున్నాయి, తప్పు మనదే అనే విషయం తను చెప్పగానే చెప్పిండు. పిల్లలకు నువ్వేం నేర్పిస్తే జరుగుతుంది, వాటర్ ఏ దాంట్లో పోస్తే అట్లా వస్తుంది, నువ్వేం నేర్పిస్తే ఆ రకంగా వస్తుంది. ఎప్పుడు చూసినా ఒక చిన్న విషయం ఏంటంటే మీ అందరికి తెలుసు, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు అత్తగారింటికి పోయిన తర్వాత ఏమంటారు, ఆడబిడ్డతో జాగ్రత్త, భర్తతోనే మంచిగా ఉండు, నువ్వు ఎప్పుడు బయటకైతే రా, నువ్వు సపరేట్ గా ఉండు, నీ యొక్క ప్రేమ భర్తను తీసుకొని బయటకు వచ్చి ఆస్తి పాస్తులలో నువ్వు ఖచ్చితంగా నువ్వు అడుగు అని అంటావు. అదే మన ఇంటికి వచ్చిన కోడలకు ఏం చెప్తున్నారు, వీళ్ళిద్దరు ఎప్పుడు చూసినా బయటకు పోతారు, వీళ్ళకి బయటకు పోవాలన్నా ప్రాబ్లమే, అట్లా పోవద్దు కదా అని అంటారు. కానీ అదే కూతురు విషయానికి వచ్చేసరికి ఏం చేస్తారు, వాళ్ళకి అక్కడ స్వేచ్ఛ ఇవ్వమంటారు, ఇక్కడ వీళ్ళకి స్వేచ్ఛ ఇయ్యరు. సో ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని మార్పు జరగాలి. ఒకటి, నువ్వు వేరే రకంగా చూస్తే పిల్లలు అది నేర్చుకుంటారు. పిల్లలకు నైతిక విలువలు, తండ్రి యొక్క బుద్ధులు, తండ్రి యొక్క ఆలోచన, ఎంత కష్టపడతాడు, తల్లి తను ఏడ్చి తన పిల్లలకు ఏమైతే ఉంటాడో ఆమె కష్టపడుతున్నటువంటి అటువంటి సమాజంలో అటువంటి సంకేతాలు ఇస్తారు. కానీ తండ్రి పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడి తన కంటిని గుండెలోనే దాచుకొని, కన్నీటిని గుండెలోనే దాచుకొని తన యొక్క బాధను బయటకు వెళ్ళగక్కకుండా వాళ్ళ యొక్క సేఫ్టీ. రేపు ఫోన్ పే అనగానే పిల్లలందరికీ ఫోన్ పే వెళ్ళిపోతున్నది. ఏ అవసరాలున్నా కార్లు ఉన్నాయి, ఏ అవసరాలున్నా ఫోన్ ద్వారా పనులు అయిపోతున్నటువంటి ఈ సమాజంలో నేను మొన్న ఒక వ్యక్తికి అడిగిన, సాయిబాబా గారు మొన్న ఒక వ్యక్తికి అడిగిన, మన జీవితాలు అట్లీస్ట్ తల్లిదండ్రులు చూసుకోగలిగిన స్టేజ్ ఉన్నాయి, మరి ఈ పిల్లలు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి జీవితాంతం అంత ఖర్చు పెట్టిన పిల్లలు మనల్ని చూసే అవకాశం ఉంటుందా అని అంటే అది ఓన్లీ బోనస్ అన్నది. వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ భార్య వరకే ఉంటది, వాళ్ళ జీవితాలు కూడా వాళ్ళ పిల్లలకు సంబంధించి ఇంకా డేంజరస్ ఉంటాయి. కాబట్టి నేనేమంటున్నానంటే డబ్బు అనేది శాశ్వతం కాదు. డబ్బు కోసం ఎవరైతే ఎంపర్లాడి నేను ఎవరికైతే దాన గుణం లేకుండా ఏదైతే జీవితం మొత్తం నేనే డబ్బు సంపాదించుకొని అన్నిటి డబ్బు పెట్టేది, కట్టల్ని, ఆస్తుల్ని, బంగారాన్ని, ల్యాండ్లని అవన్నీ పెట్టుకున్న తర్వాత ఏదో ఒక రోజు ప్రాణం పోయే రోజు ఏదైనా ఒక 100 కిలోలు, 50 కిలోలు, 1000 రూపాయలు, 10,000 నోట్లు ఇస్తారమ్మా? ఏమైతుంది? అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఒక పెద్ద మనిషి మస్తు ఒక 100 కోట్లు ఉన్న వ్యక్తి అక్కడ పూడ్చి పెడుతున్నప్పుడు ఆమెకు ఉన్నటువంటి ఆడబిడ్డలు వచ్చేసి కమ్మలు కానీ, ముక్కు కానీ, మన ముక్కుకు సంబంధించిన బంగారం ఉంటే తీసేసుకోమంటారు. అంటే ఒక చిన్న ముక్కు పుడుక కూడా మనతో రానప్పుడు ఇంత మందితోని అంటే ఆయన ఆలోచన అన్యాయంగా ఉంటూ తన పిల్లలు తన వాళ్ళ కోసమే స్వార్థంగా ఉన్నటువంటి వ్యక్తులకు వాల్యూ లేదు. అలాగే జీవితంలో ఏం సాధించినామన్న తర్వాత ఒక వ్యక్తి చనిపోతే
ఒక సూర్యు కింద నిలబడతారు, లేపిరా శవం లేపిరా అయిందా, అయితే లేస్తా లేపుకుంటారా అన్నట్టు. అంటే ఆ వ్యక్తికి పేరు మార్చిపోతుంది, అన్ని మార్చిపోతున్నాయి. ఆయన చేసే మంచి పనులు మాత్రం అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే గుర్తుంచుకుంటారు. నేనేమంటానంటే ఆంగికము భౌతికమని రెండు రకాలు ఉంటాయి. ఆహార్యం అని అంటారు. తను వేసుకునే వేషధారణ కానీ సమాజానికి కొన్ని సంకేతాలు ఇవ్వాలి. ఇప్పుడు చాలా మంది నాయకులను చూస్తున్నాం, ప్రజాప్రతినిధులను చూస్తున్నాం. చేతి నిండా బంగారము, మెడల్ నిండా బంగారాలు, ఎక్కడ చూసినా బంగారం వేస్తారు, పిల్లికి మాత్రం పిచ్చమేయరు. అటువంటి నాయకులు కానీ ప్రజాసేవకుల కింద ఎందుకు ట్రీట్ చేయాలి మన సమాజం? డబ్బు చూపించి, ఆశ చూపించి, ఓట్ల కోసం లక్షలు మన దగ్గర 500 ఇచ్చుకుంటా పోయినటువంటి ఈ వ్యవస్థను ఎప్పుడు మారుస్తాం? వాళ్ళ చేతిలో కబంధ హస్తాల్లో ఉన్నటువంటి రాజకీయ నిర్ణయాలు కానీ చట్టాలు కానీ వాళ్ళే నేర్చుకున్న తర్వాత, వాళ్ళే జయించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? పిల్లలందరూ మీరు కూడా వినాలా? ఎందుకంటే రేపు తెల్లారి మీరు కూడా ఒక పెద్ద పౌరులు అవుతారు, ఇలాంటి గొప్ప వ్యక్తులు అవుతారు. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే సహాయం చేసే గుణాన్ని నేర్చుకోవాలా. చాక్లెట్ ఇచ్చిందనుకో, మీ అమ్మ ఒక చాక్లెట్ ఇచ్చిందనుకో, ఇంకొక ఫ్రెండ్ పక్కకు వచ్చిందంటే నీయా అన్నట్టు కాకుండా మీరు హాఫ్ తీసియండి. అది గొప్ప దానం, అదొక ప్రేమ, అదొక ఫ్రెండ్షిప్. దానివల్ల మైండ్ సెట్ పెరుగుతుంది. అంతేగాని మా ఇచ్చింది నేనే దాచిపెట్టుకుంటా నీకు ఇయ్య అని అన్నారనుకో, అక్కడి నుంచి స్వార్థం మొదలవుతుంది. అంటే నువ్వు ఏదైతే దానం ఇయ్యాలని అనుకుంటున్నావో ఒక లిమిట్ వరకే, మరి అతి దానం అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి పిల్లలందరూ కూడా ఇప్పటి నుంచే నేర్చుకోండి. ఆడపిల్లలు నాకు ఇచ్చి 99% వాళ్ళు ప్రేమ గుణం కలిగిన వాళ్ళు, తల్లిదండ్రుల ఎట్లా బాధ్యత చూస్తారో అత్తగారిని కూడా మీరు ఖచ్చితంగా అదే ప్రేమతో చూస్తేనే మీకు పిల్లలు మిమ్మల్ని దూరం పెట్టకుండా ఉంటారు. కాబట్టి అలెగ్జాండర్ అసలు కూడా, అలెగ్జాండర్ గురించి విన్నారా పిల్లలు? అలెగ్జాండర్ మీకు పాఠాలలో ఉంటది, చెప్తారు ఎవరైనా? అలెగ్జాండర్ ఎక్కడైనా చెప్పమ్మా. అలెగ్జాండర్ ఎక్కడ పర్సన్ అంటే గ్రీస్, ఏథెన్స్ అన్నటువంటి ఆ ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచాన్ని మొత్తం జయించి ఏం చేసిండు తెలుసా? మొత్తం నేనే రారాజు, నేనే మొత్తం ఉంటా, నేనే అన్ని చేసుకుంటా పోయి లాస్ట్ ఏం చేసిండు తెలుసా? చనిపోయేటప్పుడు నా 2 చేతుల్ని సమాధి లోపల ఇలాగే పెట్టి నన్ను పూర్తి చేయండి అన్నాడు. అంటే డబ్బు కానీ, అధికారం కానీ, నా సైన్యం కానీ, డాక్టర్స్ కానీ, ఐశ్వర్యం కానీ, పరపతి కానీ ఏది మన దరి చేయదు. నీవు చేసే మంచి పని మాత్రమే దేవుడికి ముడుతుంది. కాబట్టి దేవుడు మన పేరు మీద ఒక పుస్తకం రాసి పెట్టి ఉన్నారు. నేనేదో చిన్న సహాయం చేస్తా, ప్రపంచం అంతా నేను అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా అంటే నడది. ఇప్పుడు ఇతను చేస్తున్నాడు సహాయం, ఎవరికి తెలియకుండానే అనాథ శవాలను ఆయన ఖననం చేస్తున్న తీరు, వాళ్ళ సేవ్ చేస్తున్న తీరు, ఆయన పబ్లిసిటీ కొరకు అవ్వలేదు. ఆయన ఎందుకోసం వచ్చిందంటే కేవలం ఇలాంటి ఇన్స్పిరేషన్ ఒక 100 మందికి కలగాలన్న ఉద్దేశంతో ఆయన వచ్చిన తీరు నిజంగా అభినందనీయం. సాయిబాబా గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఆయనకి ఎంత చెప్పినా తక్కువే. ఈ రోజు నా పిల్లలు నా లైఫ్ ఉండాలా, నేను మంచి కార్ల తిరగాల, నేను యాక్టివిటీ చేసుకోవాలా, బిజినెస్ చేసుకోవాలి, అన్ని చేసుకోవాలనుకుంటా. కానీ సమాజం గురించి ఆలోచించే తత్వాన్ని ఆయన బోధించినటువంటి టీచర్ కానీ, ఆయన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి అదృష్టం, ఆయన ఆ కాన్సెప్ట్ కదండి. ఈరోజు ఒక చిన్న ఏదైనా గాయమైతే అక్కడి నుంచి ఇట్లా ముక్కు మూసుకొని బయటకు వెళ్ళిపోయి ఈ రోజులలో అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి నిరాశ్రయులకు, విగత జీవులకు, ఇటువంటి అన్నార్థులకు కానీ వీళ్ళందరికీ సేవ చేసే భాగ్యం కలిగినందుకు ఆయనను గొప్పగా నేను అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మాకు కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చినాయి. మేము కూడా మా దాంట్లో కూడా మీ దాంట్లో కూడా ఒక చైతన్యం రావాలా. మనిషికి ఇంకొక మనిషికి సహాయం చేయడమే జీవితం. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. పుట్టు నుంచి చనిపోవడం వరకు మధ్యలో అంతా ఒక మిథ్య. నిన్నటి నుంచి ఈ రోజు వరకు గడిచిపోయింది, ఇది రేపటికి గడిచిపోతుంది. ఇది ఒక లింక్, చైన్ లింక్ లో ఏం సాధిస్తాం అనుకుంటున్నారు? చనిపోయే లోపల ఏదో ఒక మంచి పని చేయండి, నలుగురికి సహాయం చేసి గొప్ప పేరు తెచ్చుకోండి. అబ్బాయి పొద్దుమెంటర్ అబ్బాయి మంచిగా అయిపోయింది అన్నట్టు కాకుండా నలుగురికి సహాయం చేయాలా, నలుగురికి ఆదర్శంగా ఉండాలా, నలుగురు మంచి కోరాలా, నలుగురు మానవత్వం కోరాలా, నలుగురు స్నేహం కోరాలా. ఈ వ్యక్తి బాగా ఈర్ష్య ద్వేషాలను వదిలేసి ఎప్పుడైతే ఉంటాడో వాడు నిజమైన మనిషిగా దేవుడు స్వీకరిస్తాడు. అంతవరకు నువ్వు ఎంత బంగారం ఉన్నా, ఇంకెంత అధికారం ఉన్నా అవి చూసి పట్టుకోడొచ్చి నీ దగ్గర బాగా డబ్బు ఉందంటే ఏమంటారు? ఫస్ట్ అన్న నాకు ఒక 5 లక్షలకు అవసరం ఉంది అని వస్తారు. బంగారం బాగుంది అనుకో, అది కొంచెం ఇయ్యమ్మ అని వస్తారు. ఎవరు కూడా స్వార్థం లేకుండా వచ్చే పరిస్థితి లేనప్పుడు నువ్వు అటువంటి సంపాదించి వేస్తూ నీ ఏదైతే ఎరినా ఉందో అంతవరకే నువ్వు బతకగలుగుతావు, అంతవరకే నీ జీవితం. దాని తర్వాత ఏమీ ఉండదు. కాబట్టి
నీ యొక్క ప్రేమ నలుగురికి పంచితే ఒక 100 మంది నీ కోసం వచ్చినట్టు ఉండగలగాలి. అది నీతి కొరకు ధర్మం కొరకు వచ్చినప్పుడు మాత్రమే ఈ సమాజంలో మార్పు జరుగుతుంది. కాబట్టి ఇన్సెప్షన్ తీసుకున్నటువంటి సాయిబాబా గారు ఉన్నటువంటి హిందూ స్వచ్ఛంద సేవా సంస్థ ఏదైతే ఉందో ఇటువంటి చాలా కావాలా. వృద్ధాశ్రమాలు తగ్గిపోవాలా, అనాథాశ్రమాలు తగ్గిపోవాలా, పిల్లల యొక్క బాధ్యత పెరగాల, తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలా. తల్లిదండ్రులు ఖచ్చితంగా స్వార్థం లేకుండా మనల్ని పెంచుతారు. 9 నెలలు ఎంతో కష్టపడినటువంటి ఆ తల్లి యొక్క వేదన వాళ్ళు పెరిగిన తర్వాత దూరమైన కొద్ది ఆ బాధ ఇంకా ఎక్కువైతుంది. వాళ్ళకి ఏం లేకుండా పర్లేదు, అమ్మ బాగున్నావా, అత్తమ్మ బాగున్నావా అని కనీసం మాట్లాడగలిగితే చాలు వాళ్ళు ఎంతో సంతోషపడతారు. మీ నుంచి ఏమీ ఆశించరు. పిల్లలు మీ అందరూ చెప్తున్నా, మీ అన్నలకు తమ్ములకు చెప్పండి, ఖచ్చితంగా మన తల్లిదండ్రులు మంచిగా చూసుకుందాం. వాళ్ళను పెళ్ళైన తర్వాత అంటే మీకు ఎప్పటిదాకా ఇంత మేధస్సు పెరగది, అయినా చెప్తున్నా ఎప్పటికైనా గుర్తుండదని మనం అందరం అమ్మ నాన్నలు బాగా చూసుకుందాం. వాళ్ళు ఎంత కష్టపడితే మనం ఈ స్టేజ్ చేసినాం, ఈ బట్టలు వేసుకుంటున్నాము, పొట్టు పిల్లలు పెట్టుకుంటున్నాం, ఈ క్లిప్పులు పెట్టుకుంటున్నాం అంటే తండ్రి తల్లి యొక్క కష్టపడ్డటువంటి సంపాదన ఇదంతా. సో వాళ్ళకి అట్లీస్ట్ ఇంత ఒకటి అన్నం పెట్టడానికో కనీసం ప్రేమతో ఇంత పనులు తెచ్చుకోవడానికి మనకు అవకాశం లేదా? ఎవరికో ఫ్రెండ్స్ కి చేస్తాం, చుట్టాలకి చేస్తాం, ఇంకెవరికో చేస్తాం. కానీ తల్లిదండ్రులను నిజమైన దేవుళ్ళుగా మనం స్వీకరించాలా. ఖచ్చితంగా మీ యొక్క మార్పు ఇక్కడ నుంచే మొదలు కావాలా. ఈ యొక్క ప్రతి ఒక్క అంశం నేను ఫర్దర్ గా నాకున్నటువంటి ట్రస్ట్ యాక్టివిటీస్ లో ఉన్నా కూడా మీ యొక్క ఈ సేవా సంస్థ యొక్క ముఖ్యమైన విషయాలు ఖచ్చితంగా నేను కూడా ఫర్దర్ గా నేను కూడా ఇన్కల్కేట్ చేసుకుంటూ ఎక్స్పాన్షన్ చేస్తా. మీకు నేను కూడా నా తరఫు నుంచి ఖచ్చితంగా సహాయం చేయడానికి, నా యొక్క ఎంత వీలైతే అంత సహాయం చేయడానికి ముందుకు వస్తాను. మీ మానవత్వం విలువలు కలిగినటువంటి మీ టీం అందరికీ, ఆ వెహికల్ ప్రొవైడ్ చేసిన పర్సన్ కి, ఈ ఎయిడ్ ప్రొవైడ్ చేసిన వ్యక్తికి, అలాగే రైస్ బ్యాగ్ ఛాలెంజ్ లో ఏదైతే ఉందో అది నాతో డిస్కస్ చేస్తే మా నాన్నలు వీళ్ళందరూ కూడా ఒక మంచి భావ సారూప్యత కలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా సహాయం చేయడానికి అన్నార్థులకు నేను ఇంకో చిన్న విషయం, ఇఫ్ యు డోంట్ మైండ్, మనం ఏదైతే ఫెస్టివల్స్ కి కొన్ని అన్నదానాలు అంటారు, అది అన్నదానమా? అది అన్నదానమా? ఇంట్లో కాలనీలో మొత్తం ఇళ్ళలో అందరి దగ్గర రైస్ బ్యాగులు ఉంటాయి, అన్ని ఉంటాయి. అక్కడ అన్నదానం పెడుతున్నారు తండ్రి అనగానే ఇంట్లో అన్నం పని చేసి ఆడ పోతలేదంటే ఇంట్లో అన్నం కూడా పోయి తినేస్తారు. దానికి అర్థం ఏంటి అని నాకు అర్థం ఇప్పటికీ అర్థం కాదు. అది అన్నదానం కింద ఎందుకు అంటారు? దానం అని అంటే ఏంటి? పేదవాడికి నిజంగా 2 రోజుల నుంచి అన్నం తినలేని వ్యక్తి ఇక్కడ చేస్తున్న ఒక లెక్క. సరే దేవుడికి పూజలు చేయండి, మంచి అలంకరించండి, ఇంకేమన్నా 4 వ్యక్తులకు సాయం చేయండి. ఆలదాలే 10 రోజుల దాకా అన్నం తినకుండా పోతే అది దానికి అర్థం ఏంటి అని నాకు అర్థం కాలేదు. ఇటువంటి సేవా సంస్థలకు చెప్తే నిజంగా పేదవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ కోసం చేస్తే దానికి దేవుడు పైనుంచి ఒక లిస్ట్ రాస్తాడు, క్రెడిట్ బ్యాలెన్సెస్ ఇస్తారు మనకు. అటువంటి కొంచెం మన దాంట్లోనే మనం మార్పు చేసుకుందాం. 4 వ్యక్తులకు ఎక్స్పోజర్ చేయకుండా, అంటే నేను చేస్తున్నాను చూపెట్టకుండా గుప్త దానాలు చేయడం ఒక ఎత్తు అయితే, కొన్ని దానాలు చేసిన ఏవైతుంటే ప్రజల దృష్టికి తీసుకురాగలిగితే కొంత మార్పు జరుగుతుంది అన్న ఒకటే ఒక ఉద్దేశంతో నన్ను ఆహ్వానించినటువంటి, ఇంత ప్రేమగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని, ఇంత పెద్ద బాధ్యతను ఎత్తికెక్కించుకున్నటువంటి మీ అందరి కూడా, నా తమ్ముళ్ళ అందరి కూడా నా ప్రేమపూర్వక శుభాభినందన తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి మా కార్యక్రమాలు నచ్చినాయి అనుకుంటే ఒక్కసారి మీ చేతి పైకి లేపి మీ మద్దతు మాకు తెలియచేయాలి. పూర్తిగా చేయి పైకి లేపితే 40-50 సంవత్సరాలండి, వంచినారనుకోండి 20-30 సంవత్సరాల కన్నా చిన్నవాళ్ళు అయిపోతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగనే 1 జాతీయ పతాకం, 2 హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ, 1 జాతి ఉన్నతికి కృషి చేయడానికి కనపడేటువంటి జాతీయ పతాకం. ఒక క్రమశిక్షణ ఎలా ఉంటుంది అంటే కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి వస్తువులు చూడంగానే మనకు అర్థమైపోవాలి. 2 ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో జాతీయ ఔన్నత్యాన్ని భుజాల మీద మోస్తూ కనపడేటువంటి హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ పతాకం. ఇవి 2 కూడా మన క్రమశిక్షణకి మారుపేరుగా నిలుస్తాయనేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ నేషనల్ అంతటి కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా
గాయత్రి, బి అక్షర, నివృత్తి ఆస్ట్రేలియా నుంచి, అలాగే సాయి హన్విక, ఎం అనన్య, తన్వి, సంజన అంకాపూర్, డి హయాతి, శ్రీనిధి, శ్రీవర్ష లహరి, ఆలియా భట్, బృంద, అలాగే పూల ఆరాధ్య, సానిధ్య, అనిక, నివృత్తి, జనని, సాయి తన్మయ్, సాయి హరిత, కన్నమ్మ, గౌతమి, వైష్ణవి, నైనిక, లక్ష్మీ ప్రసన్న, వైశిష్ఠ, నవ్య, సంయుక్త, ఆరాధ్య రాజేష్, శ్రీనివాస్, ఎస్ శ్రీనివాస్ గారు, అలాగే శ్రావణ్ కుమార్ గారు, కల్పన బాల్కొండ గారు, అలాగే విహన్య కృతి గారు. వీళ్ళైతే చెప్తున్నామని చెప్తాం కాబట్టి వచ్చినటువంటి అతిథి గారికి మా కార్యవర్గ సభ్యులు అలాగే మధు గారు, మృణాలి గారు కూడా దీనిలో పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, సార్ మీ భుజాల మీద వేస్తున్నటువంటి ఈ దుశ్శాలువ మీకు సమాజం పట్ల మరింత బాధ్యతను పెంచే విధంగా మా అందరి చప్పట్లతో మేము కప్పుతున్నటువంటి శాలువగా భావిస్తూ ఉన్నాం. సమాజం కోసం, సమాజ హితం కోసం మీరు అహర్నిశలు కూడా కృషి చేయాలి అని శతగా సహస్రగా మనసారా కూడా హిందూరి యొక్క స్వచ్ఛత సేవా సంస్థ కోరుకుంటుంది. అలాగే ఈనాటి కార్యక్రమంలో ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నటువంటి లయన్స్ క్లబ్ ఆర్మూర్ విభాగానికి సంబంధించిన రాజేష్ గారిని కూడా సన్మానించవలసిందిగా మధు గారిని అలాగే మృణాలి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేడం ఈనాటి కార్యక్రమంలో హాజరైనటువంటి విద్యార్థులు విద్యార్థులు గట్టిగా చెప్పట్లతో మనం భావిస్తూ అధ్యక్షులైనటువంటి మన సాయిబాబు గారిని చిరు సన్మానం చేయాల్సిందిగా మన టీం అందరినీ కోరుకుంటున్నాము. గట్టిగా చప్పట్లతోటి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నటరాజ నృత్యానికేతన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భక్తులకు మేము చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా అది రెగ్యులర్ గా నడుస్తుంది. కానీ మీ యొక్క ఇన్స్పిరేషన్ వల్ల మేము కూడా ఆ రైస్ బ్యాగ్ మేము కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆ అమౌంట్ ఏదైతే ఉందో మధు గారికి నేను పంపించేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.